Praise the Lord, Andarki. Welcome to the Universal Worship Band team. God bless you. God bless you, Abhishek. Thank you for inviting me and giving this slot to give the word of God. God bless you. So, we'll start this session with a small prayer. మంచి కళ్ళు మూసుకుందాం. ఆయన నామాన్ని గణపరుచుకుంటూ ఆయన మహిమపరుచుకుంటూ మరి ఆయన ఆరాధించుకుంటూ ఆ తర్వాత ఆ వాక్య లోతుల్లోకి మనము వెళ్దాం. మరి కళ్ళు మూసుకుందాం. అందరూ మీరున్న చోట ఎక్కడున్నా సరే ఖచ్చితంగా కళ్ళు మూసుకోండి. మీరు ఇంట్లో ఉన్నా పర్వాలేదు. మరి ప్రార్థించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, పరమంద ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. వేల్పులలో నీ వంటి సముడెవరు లేరు ప్రభా. పరిశుద్ధ దేవదూతల సభలో నీవు భీకరుడవై ఉన్నావు తండ్రి ప్రభా. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఉంటానంటావు ప్రభనాయన. ఎప్పుడైతే తండ్రి అని అంటామో తండ్రి ప్రభనాయన, నీ సింహాసనం ఎదురుగా ప్రభనాయన మేము వెళ్ళి కూర్చుంటాం కదా. అయ్యా ప్రభనాయన, నీ నామన్నట్లు కనపరుస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ప్రభనాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో, ఎంతమంది ప్రభనాయన ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో తండ్రి ప్రభా, ఎవరందరినీ కూడా ప్రభునాయన నీ రక్త ప్రోక్షణ కిందికి తండ్రి, నీ సన్నిధానము కిందికి, నీ చాటు కిందికి ప్రభునాయనయా నేను తీసుకుని వస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. మిమ్మల్ని మేము ప్రభునాయన ఆరాధించుకోబోతూ ఉన్న వేళ, అయ్యా మిమ్మల్ని మేము ధ్యానించుకోబోతూ ఉన్న వేళ, మీ గొప్పతనం అంతా, మీ వ్యక్తిత్వం అంతా కూడా ప్రభునాయన మరొక్కసారి మీ కనికర సంపన్నతను మేము జ్ఞాపకం చేసుకునే వేళ, మీరు మా మధ్యలో ప్రభునాయన మమ్మల్ని ఆదరిస్తూ నిలబడమని బ్రతిమలా ఆడుకుంటున్నాను ప్రభా. మరి ఎంతమందికి అయితే ఈ దినము తండ్రి ప్రభనైనా నువ్వు సిద్ధపరిచినవ తండ్రినైనా ఈ మంచి భోజనము తండ్రి ప్రభా, నీ వాక్యము తండ్రి జీవమయ్యా. అది అవును ప్రభా, మాలో జీవము కలిగింపజేస్తుంది, మాకు ధైర్యం ఇస్తుంది తండ్రి, మమ్మల్ని స్వస్థపరుస్తుంది అయ్యా, మాకు విడుదల ఇస్తుంది తండ్రి ప్రభునాయన. అయ్యా ప్రభునాయన, నీతో సహవాసపు లోతుల్లోకి తండ్రి నాయన నీ స్వరము విన భాగ్యం నుంచి మంచి సమయం తండ్రి ప్రభా నీ బలమైన హస్తాలకి అప్పగించుకుంటూ ఉన్న తండ్రి ప్రభా. అయ్యా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డలతో కూడా మీరు ఉండండి. ఈ సమయంలో ప్రభు వారికి కావాల్సిందేదో మీరు వారికి ఇవ్వవలసిందిగా, తద్వారా మీ నామము ప్రభా ఒక్కటే మహిమపరచబడినట్లుగా ప్రభనాయన నీ బలమైన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఆయన చేసిన మేళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుందాం. స్వస్థపరచు దేవుడు ఆయనే, మరి కనికరం చూపే దేవుడు కూడా ఆయనే కదా. మనం అనుకుంటాం చాలా సార్లు బ్రతుకును బట్టి చాలా మంది కూడా నిరాశ పడతా ఉంటారు. ఇది లేదు, అది లేదు, లేదా దేవుడు అడిగింది ఇవ్వలేదు కానీ అని. ఒక్క విషయంలో అయితే మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి రావాలంట. ఏమని అంటే అనుక్షణం అంట ఆయన కృప మనల్ని నిలబెడతదంట, అనుక్షణము కూడా. కూడా కృపను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమ కూడా మనల్ని నిత్యము తాకుతూ ఉంటదంట. ఇది చూడండి, ఆయన ప్రేమ తాకని బ్రతుకేది చెప్పండి, ఆయన ప్రేమ తాకని జంతువేది, ఆయన ప్రేమ తాకని సృష్టి ఏది? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఆ రీతిగా మనం ఆరాధించుకుందాం. నీ ప్రేమ నన్ను తాకెనుగా నిత్యం, ఏమివ్వగలను తిరిగి ప్రభు. అవును, మరి ఆయన ప్రేమ మిమ్మల్ని నిత్యం తాకుతూ ఉంటే, ఆయన సన్నిధిలో మనం వచ్చినప్పుడల్లా కూడా అంట ఆ విషయం ఆయనకు చెప్పాలంట, నేను ఘనపరచాలంట. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో అంట ఆయనను ఆరాధించ బద్ధులమై ఉన్నామంట. అది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది మనకి. అందుకే చూడండి, ఆయన అంట ఆకాశం అంతా కూడా, భూమి అంతా కూడా నిండిపోయి ఉన్న దేవుడు అంట. అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఎవరిని మీరు సమానులని నన్ను చేయగలరు? నేను దేనినని మీరు నన్ను స్తుతించి ఒక రూపులోకి నన్ను మీరు కూర్చగలరు? నేను అంతటా నిండి ఉన్నవాడను కాదా అంటాడు. కాబట్టి ఆయనని స్తుతించాలి అంటే ఈ సత్యముతో. అందుకే అంటాడు ఆత్మ సత్యం. ఇంకొకటి తెలుసు, ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మన అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాడు. ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో శరీర క్రియలను అంటే మన యొక్క శరీరం, మన యొక్క ఏదైతే సోల్ ఉంటుందో ఆ సోల్ ని ఈ స్పిరిట్ అనేది నడిపించగలుగుతుందంట. ఇదే రోమిలకు రాసిన పత్రికలో దేవుడు రాసి ఉంచినాడు. ఇదే మాట దేవుడు చెప్పినాడు కూడా. ఏమంటాడు? ఎంతమంది అయితే నా ఆత్మ చేత
నడిపింపబడతారు అంటాడు. అంతేకాదు ఎంతమంది చేతే ఆత్మ చేత శరీర క్రియలు చంపుతారో అని అంటాడు. అంటే ఎప్పుడైతే మనం ఆనందిస్తూ ఉంటామో, ఆయన యందు మనం ఆరాధిస్తూ ఉంటామో, ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని, ఆయన కనికరాన్ని, ఆయన కరుణ సంపన్నతను మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటుంటామంట, మన అంతరంగ పురుషుడు అంట బలము పొందుకోగలుగుతూ ఉంటాడంటే అప్పుడు మాత్రమే అన్ని పరిస్థితుల్లో కూడా మనము ఆయన యందు ఆనందించగలం. ఇది ఆరాధన అంటే, ఇది ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం అంటే, ఆయనను అక్నాలెడ్జ్ చేయడం అంటే, అంటే ఆయనని ఒప్పుకోవడం అన్నమాట. ఆయనను ఒప్పుకోవడం నిజంగా మన హృదయం అంతా కూడా ఆయన ఎదురుగా పరుస్తూ ఉన్నప్పుడు. అందుకే చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనగలిగినారు. నిజంగా చెప్పండి, ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించగలిగే పరిస్థితులు మనం నిలబడగలిగి ఉన్నామా? మనం మనస్సు చూడండి చాలాసార్లు కృంగిపోతుంది. మన పరిస్థితి బాగుందా, మంచిగా అనిపిస్తుంది, మంచిగా మన దేవుణ్ణి మొక్కాలి, ఆయన ఆరాధించాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఎవరైనా మీ ఏం సంతోషం లేదు. కానీ అట్లాంటి సమయంలో అంట, అలాంటి క్రైస్తవులు అట్లా ఉండకూడదంట. ఎట్లా ఉండగలగాలి? ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళంట. అందుకే చూడండి, పౌలు శీల చెరసాలలో కూడా ఆయన స్తుతించి కీర్తనలు పాడగలిగినారు. ఎందుకు? వారి ఆత్మయందు ఆయన ఏమై ఉన్నారో గ్రహించుకుంటారు కాబట్టి. ఎందుకు? వారి అంతరంగ పురుషుడు బలపరచబడి ఉన్నాడు కాబట్టి. శరీర సంబంధమైన విషయాలను బట్టి ఇంకా వారికి ఎటువంటి కూడా ఏమంటారు బాధ ఉంది లేదని కాదు. కాళ్ళకి చూడండి చాలా పెద్దగా ఉంటాయి ఆ సంఖ్యలు, బిగించి కడతారు. ఆ ఇనుము అంట ఆ యొక్క మన చర్మాన్ని అది ఇట్లా రాసుకుంటూ ఉంటదంట, బోండాలు బిగించినప్పుడు కాళ్ళని అటు వెళ్లకుండా. అటువంటి పరిస్థితిలో కూడా వారు అర్ధరాత్రి వేళ దేవుని స్తుతించగలిగినారు. ఎందుకంటే వారికి ఆయన వ్యక్తిత్వంతో పరిచయం ఉంది కాబట్టి. చూడండి ఎంత మంచిగా మరి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించగలిగినారు. కాబట్టి ఆయన నామాన్ని గణపరుచుకుందాం. మరి ఆయన నామాన్ని గణపరుచుకుందాం. మరి చూడండి, మరి ఇంకేది మిగలలేదు అనుకోండి, ఆయన ఆరాధించడానికి నీకేం పోనీ ఆయన వ్యక్తిత్వం గురించిన పరిచయం లేదనుకుందాం, పోనీ లేదు నీకు కష్టంలో బాధలో ఉన్నామనుకుందాం. మరి అట్లా ఉన్నప్పుడు మరి అలాంటప్పుడు కూడా ఆయన ఎట్లా ఆరాధించగలంటే ఒక విషయాన్ని బట్టి ఆయన ఆరాధించవచ్చు. ఏంటి? ఊపిరి ఇంకా నీలో ఉంది కదా, నీ ఊపిరికి నీ అస్తిత్వానికి ఆయన ఆధారమై ఉన్నాడు. ఇదిగో ఇందును బట్టి నువ్వు ఆయనను స్తుతించవచ్చంట. ఇంకా దీన్ని బట్టి ఆయన గణపరచొచ్చు. ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి అంట మనం ఆయన సన్నిధిలోనికి మరి పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను ఆరాధించవచ్చంట. అందుకే అంటాడు, కలువరి బలిపీఠము కారిపోవు ప్రభు రక్తము, జీవించు పరిశుద్ధ జీవా బలిగాను సమర్పించుచున్నామయ్యా, దైవిక గుడారము నా యేసుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమీదే, మహిమా మహిమా మహోన్నత మారాని ప్రియునికే. అవును, ఆయనలో మార్పు లేదంట. నిన్న నేడు రేపు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నవాడు అనువాడనంట. ఆయన నామాన్ని కనపరుచుకుని చూడండి, ఆ కలివరి బలిపీఠం మీద ఆయన ప్రోక్షించిన ఆయన స్వరక్తము ఈరోజు నీకు నాకు ఈ రీతిగా ఆయన సన్నిధిలోనికి వచ్చేందుకు ఆధారం అయ్యింది కదా. దీనిని బట్టి మనం ఎంతగా ఆయనను ఆరాధించవచ్చు కదా, ఆరాధించుకోవచ్చు, ఆయనని గణపరుచుకోవచ్చు. మరి ఇక దేనిని బట్టి కాదు కానీ ఆయన ఇచ్చిన రక్షణ, ఈ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిత్యత్వం కూడా ఆయనతో పెనవేసుకునేలాగా, ఆయనతో ఉండిపోయేలాగా ఆయన మన ఇక్కడ కనికరం చూపించిన ఆయన రక్తం ఏదైతే సమాధానపరిచి తండ్రి అయిన దేవునితో సంధి చేసి ఆయన తండ్రి అని పిలిచే ఒక భాగ్యమును మనకి ఇచ్చిందో ఆ రక్తాన్ని బట్టి మనం ఆయన ఎంతగా ఆరాధించుకోవచ్చు కదా. జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనలో చూపించిన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనలో కుమ్మరించినటువంటి ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక తనకంటే ఇంకేమీ మిగలలేదు కదా, ఏమీ మిగలలేదు. తన మొత్తం తాను ఇచ్చేసుకుని తన
చూడండి, జీవాధిపతి అయిన ఆయన అంట మన కొరకు మరణ అనుభవంలోనికి వెళ్ళినాడు. ఈ ఒక్క విషయం సరిపోదా మనం ఆరాధించుకోవడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి? ఇక చూడండి, ఇవి రెండు కూడా వేరు, కానీ ఇవి రెండు ఒక్కొక్కసారి బ్లెండ్ అయి వెళ్ళిపోతుంటాయి. ఆరాధన స్థుతి ఒక్కొక్కసారి కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన నామాన్ని అట్లా కనపరుచుకుంటూ, ఆయన మహిమపరుచుకుంటూ మరొక్కసారి ఆయన రక్తాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిద్దు, ఆయన ఆరాధిద్దాం. చూడండి, ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. చూడ, నిజంగా ఆ పరమ తండ్రితో సమాధానం ఎవరు కూడా అంట. చూడండి, ఆయన మహాపరిశుద్ధుడంట. ఆయన ఎంత పరిశుద్ధుడంటే యుగ యుగముల నుంచి కూడా అంట పరిశుద్ధుడు 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 అని అంట ఆయన చుట్టూ తిరుగుతూ అంట ఆయన నామాన్ని అట్లా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండే ఆ దేవదూతలు అంత పరిశుద్ధుడి సన్నిధిలోని మనం ఇప్పుడు వెళ్ళగలుగుతున్నాము అంటే, దాహించు అగ్ని అయిన ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళగలుగుతున్నామంటే, ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ ప్రభు అయిన ఈ యేసుక్రీస్తు యొక్క రక్తం మన తండ్రితో సమాధాన పరిచిన ఈ రక్తం జ్ఞాపకం చేసుకుందాం. మరి అదే రీతిగా మీ గృహాల్లో ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే, ఈ రక్తం అనేది ఎప్పుడైతే మీ గృహాల్లో, ఈ స్వరం అనేది మీ గృహాల్లో వెళ్తూ ఉందో చూడండి, నేను చెప్తాను, మీరు అడగండి. మీరు నిజంగా మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా వాడిని మోకరింపజేసి మీరు అడగండి, ఇది నేను పాడుతూ ఉన్నప్పుడు, ఆయన రక్తం గురించి నేను ఆరాధిస్తున్నప్పుడు మీ గృహాల్లో ఉండే చీకటి, లేదు మీరు ఏ చోట ఉన్నారు ఆ చోట చీకటికి తావులేదు, పారిపోతాయి. తెలుసా, అవి పారిపోతాయి. శత్రువు ఉండలేదు, ఆయన స్తుతిస్తూ ఉంటే చూడలేదు, ఆయన వినలేదు. అది చాలా సార్లు మరి చీకటి చేత, అపవిత్ర ఆత్మ చేత పట్టబడిన వారిని విడుదల చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మాకు అది వెళ్ళిపోయిందా లేదా అర్థం కానప్పుడు ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ముఖ్యంగా ఆయన రక్తాన్ని గురించి మేము ప్రశంసించడం మొదలు పెట్టినప్పుడు అవి కేకలు వేస్తూ చెవులు తీసుకొని ఆ చోటు నుంచి అవి పారిపోయి వెళ్ళిపోవడం అనేది మరి నేను ఎన్నోసార్లు నేను చూసిన. కాబట్టి ఆయన రక్తం మనం జ్ఞాపకం చేసుకుందాం. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గమున నిన్ను నడిపించెను. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో, నిన్ను కూడా దుర్నీతి నుంచి విడిపించింది ఆయన రక్తం. ఒకసారి జ్ఞాపకం చేసుకోరాదా? ఆయనకు వందనాలు చెల్లించుకోరాదా? నాతో పాటు నువ్వు ఎక్కడుంటా ఈ మనసంతా కూడా దేవుని వైపు తిప్పి, అవును ప్రభా, ఈ దుర్నీతులైన ఒక దినం ఉండినాను ప్రభా, నువ్వు విడిపించినావు, నీ రక్తం ఇచ్చినావు, నీ ఒక విశ్వాసం చేత నీతిమంతుల స్వాస్థ్యను నువ్వు నాకు ఇచ్చినావు అంటూ ఆయన నామను ఘనపరుచుకుంటూ ఆయన నాతో పాటు కూడా నువ్వు ఏకమించగల. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గమున నిన్ను నడిపించును. యేసు రక్తము క్రయధనమగును, నీవు ఆయన స్వాస్థ్యమౌదు. ఎంత భాగ్యము కదా! ఎవరు ఇప్పుడు చూడండి, మన పుట్టుక, మన తల్లిదండ్రులు, వారు గొప్ప వాళ్ళైతే గొప్ప వాళ్ళు, వారు బీద వాళ్ళైతే బీదలు, వాళ్ళు ఎంత ఉన్నారో అంతే మన యొక్క ఐడెంటిటీ. కానీ చూడండి, సమస్త సృష్టికర్త అయిన ఆయన తన స్వరక్తం ఇచ్చంట విమోచన క్రయధనముగా ఇచ్చినాడంట. అంటే ఆయన మన కొరకు ధర చెల్లించినాడు. ఎంత అమూల్యమైన రక్తం కదా! మనకంత అమూల్యత ఉందంటారా? ఆయన రక్తం మనల్ని అమూల్యపరచలేదా? చెప్పండి, ఎంత భాగ్యము, ఆ భాగ్యం. అందుకే మనం వెలపెట్టి కొనబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సొత్తు అయి ఉన్నామంట. ఆయనకు చెందిన వారంగా ఉన్నాం. ఆయనకు చెందిన వారంగా మనము ఉన్నట్టుగా మనకి ఎంత మంచిగా యేసు రక్తం అంట చూడండి క్రయధనమైందంట మనకు అంట. మనము ఆయన స్వాస్థ్యమైనమంట, ఆయన సొంతం అయిపోయినాం. కాబట్టి ఎప్పుడు అనకండి నాకెవరు లేరు, నేను ఎవరునో, నన్ను అందరూ వదిలిపెట్టినారు, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు. ఈ రోజు నీవు అలాంటి పరిస్థితిలో కనుక నీవు ఉంటే, మానసికంగా సాతాను నిన్ను వచ్చి నిన్ను అందరూ వదిలిపెట్టినారని, లేదా నిన్ను చేయి విడిచినారని, లేదా నిన్ను ఎవరైనా అర్థం చేసుకుంటలేదని, లేదా నీ చుట్టుముట్టిన పరిస్థితుల్లో నీకు ఎవరు లేరు అని నీకు అనిపిస్తే, నిజంగా నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు ఆయన నిన్ను స్వాస్థ్యంగా చేసుకున్నాడు. స్వాస్థ్యం అంటే తెలుసా? అంటే విలువైనదిగా నిన్ను ఎంచినాడు. నువ్వు ఆయన సొత్తు,
ఆయన సొత్తు చూడు, ఆయనకు తిన్న సమస్తము కూడా నీది అంట. ఎంత భాగ్యం ఇది. ప్రతి ఒక్క విషయాన్ని బట్టి కూడా ఆయన ఆరాధించుకుంటూ ఆయన స్తుతించుకోవచ్చు. ఎంత భాగ్యం కదా. యేసు రక్తము క్రయధనమగును, నీవు ఆయన స్వాస్థ్యమౌదు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ఆయన రక్తం మన నిత్యం అంట పరిశుద్ధపరుస్తూ అంట. తండ్రి అయిన ఆయన సింహాసనం ఉందంట. మనం ఎప్పుడు నిలబడ్డా కూడా ఆయన రక్తం అంట మనకి ఒక వ్యాలిడిటీ అనేది ఇస్తుందంట. అంటే వీళ్ళు నాకు చెందిన వాళ్ళు, ఒక ఐడెంటిటీ, ఒక గుర్తు, ఒక ముద్ర అని మనకి ఇచ్చి ఆయన తీరుతాడు అన్నమాట. ఇంత మంచి దేవుణ్ణి మొక్కే మనకు భాగ్యం, ఆరాధించే భాగ్యం, ఆయన ఎంతో ఆనందించే భాగ్యం అంట. అందుకే లేఖనాల్లో రాయబడి ఉంటది, మీరు ఎప్పుడైనా మీ మనసు భారమైనప్పుడు, మీ కన్నీరు ఏరులై పారుతూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఆయన మంచితనాన్ని, గత కాలం మంది ఆయన చేసిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నవన్నీ పక్కన పెట్టి, ఆయనకు సమస్తము సాధ్యమే అని, ఆయన సమస్త క్రియలు చేయగలవాడని, ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానిరదని, ఆయన నువ్వు ఎప్పుడైతే బలము తెచ్చుకుంటావో, ఆయన నువ్వు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటావో, ఆయన ఆరాధనకి నువ్వు పూనుకుంటావో అప్పుడంట. అందుకే అంటాడు, ఎవరైతే యెహోవా యందు ఆనందిస్తారో అంట, వాళ్ళు పక్షి రాజు వలె అంట నూతన బలమును పొందుకుంటారంట. ఆత్మలో ఒక బలము, మరలా తిరిగి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఒక బలము, మరలా ఆయన యందు ఒక నిరీక్షణ, మళ్ళా విశ్వాసము, గెలిచేందుకు, గెలిపించేందుకు, ఆయన మహిమపరిచేందుకు. ఆయన ఏమై ఉన్నాడు, మనమేమై ఉన్నాడు, ఆయన యందు మనమేమై ఉన్నామో ఆ రీతిగా అన్ని కూడా జ్ఞాపకం చేసుకునేందుకు. చూడండి, ఘనమైన ఆయన నామాన్ని, మహిమకరమైన ఆయన నామాన్ని చూడండి. ఆయన మనం మహిమపరుచుకుంటే మనకి ఎంత బలము కదా. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, ఘన యేసు మా ప్రభునకే, మహిమ నీకే ప్రభు. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే పూర్ణమైన. అందుకే అంట ఆయన మహిమను దొంగిలించకూడదంట, ఇంకేదైనా తాగవచ్చు. ఆయన దగ్గర ఎంతైనా చూడండి, యోనా ఎంత నకరాలు చేస్తాడు కదా, ఒక మాట చెప్పాలంటే అలా నిన్ననే చేయొచ్చు కదా, అలుగుతారు దేవుని మీద. మరి చూడు, ఒక మాట పలకగలుగుతాడు. పేతురు అంటాడు, పేతురు గద్దించినాడు అంటాడు దేవుడిని, అంటాడు ఇది నీకు తగదు అని చేయి పట్టుకునగలిగినాడు. అలాంటివి ఏదైనా చేయొచ్చు, నేను మహిమను మాత్రం ఎప్పుడు తాకదు. కానీ మహిమను ఎప్పుడు మనము, సాతాను అందుకు మళ్ళీ చాలా ప్రేరేపిస్తుంది ఆయన మహిమను తాకడానికి, ఆయన మహిమను మనం తీసుకోవడానికి. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మహిమను మనం మోస్తాం, మందసం. ఆయన మనలో నివాసం ఉంటాడు, ఆయన హస్తకృత్యాలలో నివాసం ఉండడు. ఎట్లా ఉండగలుగుతాడు చెప్పండి? తన ఆత్మను మనకి ఇచ్చుకున్నాడు. మన ఆత్మలో ఆయన సంధింపబడి మనలో నివాసం ఉంటాడంట. కాబట్టి ఆయన ఉండే చోటు మనమే, ఆయన మహిమను మోసే మందసం మనమే అయినప్పుడు మళ్ళీ ఆ మహిమను మనం ఎట్లా తాకగలుగుతాం కదా. కాబట్టి నాతో పాటు ఏకీవించుకోండి, నీ మహిమను ఎప్పుడు కూడా మేము తాకము ప్రభా, నేను ఆరాధిస్తామయ్యా, నీ అందు మేము ఆనందిస్తాము. ఏదున్నా, అందుకే అంట నువ్వు ఏ రీతిగా ఉన్నా, చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో ఎక్కడున్నా, కరువు ఖడ్గం హింస ఏదైనను, మరణ శాసనమే పొంచి ఉన్నను, యేసు రక్తమే ఆధారము కాగా. ఈ ఒక్క రక్తమే, ఆయన రక్తం ఆధారంగా చేసుకొని మరణ శాస్త్రం నీకు రాయబడి ఉన్నా,
నువ్వు సింహాల బోనులో ఉన్నా. అందుకే దానియేలు సింహ బోన్లోకి వెళ్ళగలిగినాడు. చెరసాల్లో బందీగా ఉన్న పౌలు శీలలు పాడగలను. ఎందుకు? ఆయన యొక్క రక్తం, ఆయన వ్యక్తిత్వ పరిచయం వారికి దొరికింది. కాబట్టి ఆయన మహిమను మనం తాకకుండా మనం ఆయన యందు ఆనందిస్తూ మరి ఇంతసేపు ఆరాధించుకోగలిగిన కృప దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ మరి మనము ప్రార్థించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధునిత నివాసి పరమంద ఆశీనువైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. అయ్యా ప్రభు నాయన, నీ ఘనమైన నామాన్ని మేము కనపరుస్తున్నాం. ఇంతసేపు కూడా తండ్రి నాయన, నీ మంచితనం అంతా కూడా, నీ వ్యక్తిత్వం అంతా కూడా ప్రభు నాయన, అన్నిటికంటే పైగా మమ్మల్ని ప్రేమించి దిగి వచ్చి ప్రాణం ఇచ్చి రక్తంతో మీరు మమ్మల్ని కొనుక్కొని ప్రభా మీ స్వాస్థ్యంగా మమ్మల్ని చేసుకున్న విషయాలన్నింటిని బట్టి ప్రభా మేము ఎంతో ఆనందిస్తూ ఆరాధిస్తూ ప్రభు నాయన ఇది మీ ముందుకు వెళ్తూ ఉంటుండగా ఈ ముందున్న సమయం నీ బలమైన హస్తాలకి మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు మనము వాక్యంలోనికి వెళ్దాం. మరి ఈరోజు వాక్యం నేను 1 సమూయేలు 30వ అధ్యాయం నుంచి నేను తీసుకోవడం జరిగింది. నన్ను అడిగితే బైబిల్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి, మనకి 66 బుక్స్ ఉన్నాయి అన్నిట్లో. కానీ ఈ 1 సమూయేలు 30వ అధ్యాయం ముందు చూస్తున్నారా, చాలా యునిక్ గా అనిపిస్తుంది నాకు. దావీదుకు సంబంధించి అనేకమైన గొప్ప అంశాలన్నీ కూడా మనం గ్రంథాల్లో మనం రాయబడి ఉన్నాయి, మనం చూస్తాం. మనం చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్ నుంచి కూడా మరి దావీదు గొలియాతు గురించి మనము చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం అనమాట. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మనల్ని దావీదు జీవితం అనేది చాలా స్ఫూర్తిగా మనకి కనిపిస్తుంది. అంటే వీఆర్ సో ఫ్యాసినేటెడ్ బై ద పర్సనాలిటీ ఆఫ్ డేవిడ్ అనమాట. అంటే ఆయన వ్యక్తిత్వం చూసినప్పుడు అనిపిస్తుంది చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఇట్లా దేవుడు. కానీ అన్నిట్లో అంటే ఆయన హీరోయిజం అంతా కూడా కనిపిస్తుంది మనకి. ఆయన మొత్తం ఆయన లైఫ్ ని మనం తీసుకుంటే మేజర్ గా ఆయన హీరోయిక్ డీడ్స్ ఎక్కువ మనకి కనిపిస్తాయి. అంటే ఆయన ఏ రీతిగా ఒక విజయ వీరుడిగా మనకి కనిపిస్తా ఉంటాడు. దావీదు గొలియాతు విషయమేమి, సౌలు మరి తన కూతుర్ని పెళ్లి చేయాలంటే పెట్టిన షరతులేమి, ఆ తర్వాతనేమో ఆయన చేసిన యుద్ధాలు కానివ్వండి, ఇట్లా ఆయన యొక్క విషయాలన్నీ కూడా, ఆయన యొక్క వేదన, ఆ దేవునితో తను మాట్లాడుకున్న మాటలు ఎట్లా అంటే ఆయన ఇంటరాక్షన్ ఎట్లా ఉంటది, అన్ని కూడా అన్ని హీరోయిక్ గా ఉంటాయి ఆయన విషయాలన్నీ. ఆ తర్వాత ఎట్లా ఒక్కొక్క 40 సంవత్సరాలు మిన్నలిలాగా తరమబడ్డప్పుడు ఒక పాయింట్ వస్తుంది దావీదు జీవితంలో, అన్ని పొగొట్టుకుని అట్లా నిలబడిపోయేదన్నమాట. చూడండి, చిన్నగా ఉన్నప్పుడు సమూయేలు వస్తాడు, దావీదుని అభిషేకిస్తాడు. ఏమంటాడు? నువ్వు సౌలుని దేవుడు తృణీకరించినాడు, నువ్వు అభిషక్తుడు, ఇది మొదలుకొని నువ్వు రాజుగా అభిషేకింపబడతావు, నువ్వు రాజు అవుతావు. మనకే ఎవరన్నా అట్లా చెప్పారనుకోండి ఎంత ఖుషి అయిపోతాం కదా. గొర్రెల్ని కాస్తూ ఉన్నాం. నేను చెప్పాను కదా ఇందాక దావీదు హీరోయిక్ డీడ్స్ అని. ఏమంటాడు? నా దగ్గరికి సింహం వస్తే నేను ఉట్టి చేతులతో నేను చీల్చేసిన అంటాడు. అది ఒక మాట, ఒక లైన్ రాయబడి ఉంటుంది. కానీ మీరు ఊహించండి, ఎవడన్నా మా ఇంట్లో కుక్క ఉంది, దాని బీగల్, అది ఎప్పుడన్నా కోపంగా ఉన్నట్టు దగ్గర పోవడానికి కూడా మేము భయపడతాం. ఎందుకంటే దాని పళ్ళు మాకు ముచ్చుకుంటాయేమో, దాని గోర్లు భయంకరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా బట్ట పిడిస్తే చింపేస్తుంది. కుక్క దగ్గర పోవడానికి ఇంత భయం ఉంటే దావీదు ఎదురుగా సింహం వచ్చిందట. మనం చాలా అలవోకగా చాలా ఈజీగా మనం చెప్తే దావీదు దగ్గర సింహం వస్తే సింహాన్ని చీల్చినారు. కెన్ యూ బిలీవ్ దట్? అంటే అది అసలు ఎంత టఫ్ థింగ్ కదా. దాన్ని ఎంత చాలా చిన్నదిగా చేసేస్తాడు. సింహం వస్తే నేను కర్రతో కొట్టలేదు, కత్తితో కొట్టలేదు, జస్ట్ విత్ మై బేర్ హ్యాండ్స్, ఉట్టి చేతులతో నేను చీల్చేసిన. సరే, సింహం ఎట్లా ఒకట్లా మీద పడింది, దాన్ని పట్టుకుందాం చేసాం అనుకుందాం, ఎందుకంటే అది లంఘిస్తుంది కాబట్టి, ఇట్ జంప్ ఆన్ యువర్. కానీ ఎలుగుబంటి అసలు ఎట్లుంటది, అదని చూస్తేనే కొంచెం ఇదవుతుంది. సింహం అన్న 4 కాళ్ళు ఇట్లా ఫ్లాట్ గా ఉండగలిగే వీలుంది, నువ్వు వెనక నుంచో ఎట్లా ఇది లిటరల్ గా నీకంటే అంత పొడుగు ఎత్తు ఉంటది, దాన్ని పట్టుకొని చీల్చేసినాడంట. ఇట్స్ సో అమేజింగ్, విత్ హిస్ బేర్ హ్యాండ్స్ హి వాస్ ఏబుల్ టు డూ దట్. అలాంటి ఒక మనిషికి గొలియాతును చూసి అందరూ ఇశ్రాయేలు మహా సైన్యం అంతా గడగడలాగుతూ, రాజు కూడా 40 రోజుల నుంచి అతని ప్రగల్భాలు వింటూ గుండెలు అదరగొట్టుకుంటూ ఏం చెయ్యాలా అని వణుకుతూ ఉంటే పోయి ఎంక్వైరీ చేసి పోయి వడిసెల రైతు వడివడిగా కొట్టి చంపినాడు దావీదు. అటువంటి దావీదు దగ్గరికి వచ్చి నువ్వు రాజు అవుతావు అన్నప్పుడు
అతను ఎంత సంతోషపడి ఉంటాడు. అంటే ఇది తగింది అనిపించిందేమో. ఐ డోంట్ నో వాట్ హిస్ ఫీలింగ్స్ ఆర్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, నేను ఎప్పుడైనా పరలోకానికి వెళ్ళినప్పుడు దావిని అడుగుదాం అనుకుంటా ఏ విషయం. మరి చూడండి, అభిషేకించబడ్డాడు, దాని అట్లానే పరిస్థితులు కూడా అట్లానే జరిగినాయి. అత జరిగింది, పోయి గొలియాతుని చంపినాడు, ఆ తర్వాత రాజుకి అల్లుడైనాడు, ఆ తర్వాత చూడండి అక్కడి నుంచి మొదలైంది అసలైన కష్టం. ధర్మపడడం మొదలు పెట్టాడు. ధర్మపడ్డప్పుడు ధైర్యం తెచ్చుకొని ఉంటాడు. ధైర్యం పడ్డప్పుడు ఇప్పుడు నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, నీతిగా ప్రయత్నం ఒక్క చోట తప్పించి మిగతా అన్ని చోట్ల హీ వాజ్ లైక్ వెరీ ఫెయిత్ఫుల్. అయితే ఇవన్నీ కూడా ఆయన చేస్తూ మరి ఆయన వెళ్ళినప్పుడు ఒక దగ్గరకు వచ్చింది, ఒక పాయింట్ అనేది వచ్చింది. అందుకే మొదటి సమయాలు 30వ అధ్యాయం ఉంది చూసినారా, దావీదు ఇక అత్యంతమైనటువంటి ఇక దైన్య పరిస్థితి, ఒక హీరో ఫాల్ డౌన్ అంటారు చూడండి, అంత భయంకరమైన దుస్థితికి జస్ట్ సింపుల్ గా చూడండి, అంత గొప్ప యుద్ధ శీరుడైనటువంటి ఆ దావీదు అంట ఏడ్చినాడు అని రాయబడి ఉంటుంది ఆ గ్రంథంలో. ఆయనతో పాటు ఉన్న వాళ్ళంతా యుద్ధ శూరులే, వాళ్ళంతా యుద్ధానికి పోయి వాళ్ళంతా అల్లర్చిల్లరుగా ఉంటే వాళ్ళందరినీ కూర్చి వాళ్ళకి యుద్ధం నేర్పించి అంత సైనికులే. ఒక్కొక్కరి గురించి ఒక లిస్ట్ ఉంటుంది బైబుల్లో. దావీదు దగ్గర ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యం గురించిన ప్రస్తావన, వారి పేర్లు కూడా మరి లేఖనాల్లో చాలా ఒక మొత్తం ఒక చాప్టర్ అనేది తనకు కేటాయించబడింది. అంత పవర్ఫుల్ ఇక దావీదు సంబంధించిన వాళ్ళందరంట ఎలుగెత్తి అంట భీకరగా ఏడ్చినారంట ఈ అధ్యాయం చదువుతూ ఉంటే. ఎంత పాపం అనిపిస్తుంది అనమాట. ఆకీషు దగ్గరికి వెళ్తాడు, రాజు దగ్గరికి. ఆకీషుతో పాటు ఇంకొక ఫిలిష్తీయుల దగ్గర వేరే దగ్గర యుద్ధం అయినప్పుడు ఆ రాజు ఒప్పుకోడు, ఆ రాజు దావీదును నమ్మడు, అంటాడు ఇతను మాత్రం రావద్దు అంటే. సరే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి మరి ఆ చోటంట వీళ్ళు వెళ్ళేటప్పటికి మరి వీళ్ళంతా అమాలేకులు వచ్చి వీళ్ళందరూ కూడా ఏం చేసినారంట తెలుసా, వీళ్ళందరూ కూడా మొత్తం అంట వాళ్ళకి సంబంధించిన సొమ్ములు, భార్య, పిల్లల్ని అందరిని తీసుకొని చెరకు తీసుకొని వెళ్ళిపోయినారంట. వీళ్ళు వచ్చి చూసేటప్పటికి అక్కడ క్యాంప్ లో ఏమీ లేదు. అప్పుడంతా కూర్చొని యుద్ధ శూరులు అంతా కూర్చొని ఇంకా వాళ్ళకి ఇట్స్ ఎండ్ ఆఫ్ ద టెదర్ అన్నట్టు, ఇక అయిపోయింది, ఫినిష్. ఇంకా నా వల్ల కాదు ప్రభా, ఇంకెంతకాలం అని, నువ్వు రాజు అవుతావు అన్నావు, నువ్వు అభిషేకించుకున్నావు, నా నీతిగా నేను నిలబడ్డా, నేను నా బలం నాది కూడా నువ్వు ప్రజగొడుగును ఉంచును, కానీ ఇదేంటి నువ్వు పలికింది జరగకపోగా ఇప్పుడు నా భార్య, నా పిల్లలు, నా కుమార్తెలు, నా కుమారులు, నాతో పాటు ఉన్న అందరూ సిక్లగులో వెళ్ళిపోయినారు. చూడండి ఎలుగెత్తి ఏడ్చినాడంట. చూడండి ఎలుగెత్తి అందరూ దావీదుతో పాటు అందరూ ఏడ్చినారంట. చూడండి మన జీవితంలో కూడా ఒక సమయం అట్లా వస్తుంది. వాళ్ళతో ఎవరైనా మనల్ని చూసినారనుకోండి, వాళ్ళు మనల్ని అనగలరు, మీకు దేవుడు ఉన్నాడా ఇంతకీ, ఓహో మీరు ఎంత గొప్ప మాటలు చెప్తారు కదా, ఓ మీరు అంతకుముందు మీరు చీల్చిన సింహాల యొక్క లెక్క, మీరు కొట్టిన గొలియాతుల లెక్క, మీరు చీల్చిన ఎలుగుబంటిల లెక్క, మీరు చేసిన యుద్ధాల లెక్క, మీరు ఏదైతే పరిగెత్తి దాచుకున్న లెక్క, మీరు పాడిన పాటల లెక్క, ఆయన మీరు స్తుతించిన లెక్క, ఓహో ఒక అభిషక్తుడు వచ్చి మిమ్మల్ని అభిషేకించుకున్న లెక్క ఎన్ని చెప్తున్నారు మీరు. మీ బతికేది ఇట్లా ఉంది, మీ పిల్లలు ఎక్కడున్నారు, మీ కుటుంబం ఎక్కడుంది, నీ సొమ్ము ఎక్కడుంది, నీకు సంబంధించినవి ఏవి చూపించు, ఏదైనా మిగిలిందా ఇక్కడ, ఏదన్నా ఉందా. అన్ని వదిలేసిన దగ్గర కూడా చూడండి, అటువంటి సమయం కూడా, అటువంటి చోటు ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పెట్టే తీరుతాడు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఎవరు ఎరిగినారు చెప్పండి, ఎవరు ఆయన యొక్క తలంపులను ఎరిగి ఉన్నారు చెప్పండి. ఆయన శోధింపన శక్యము గాని ఆయన జ్ఞానము, నాసికారంధ్రులు ఊపిరి కలిగిన నరుడు అగోచరములంట. మరి దావీదుని ఎందుకు దేవుడు ఆ స్థితిలో నిలిపినాడు? అది లేకుండా కూడా చేయొచ్చు కదా. అతని జీవితంలో ఎంత అందమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ లైఫ్. వై నాట్ గాడ్ కెప్ట్ దట్ సినారియో? ఎందుకు అది ఆయన జీవితంలో అట్లానే పెట్టలేదు? ఈ సిక్లగ్లో ఎందుకు తీసుకురావాలి? ఎందుకు ఆయన భార్య, 2 భార్యలు, ఆయన పిల్లలందరూ వెళ్ళిపోయినారు చూడండి. సింప్లీ వెంట అక్కడ చూడండి, అక్కడంట ఏడ్చినారంట. ఏడ్చినప్పుడు ఏం జరిగింది తెలుసు? ఒక వింత సంఘటన జరుగుతుంది.
ఇది మన జీవితంలో కూడా జరుగుతుంటది. దావీదు జీవితం జరుగు వింతేమి కాదు. సూర్యుని కింద కొత్తది ఏమీ లేదు. ఏం జరిగింది? ఆయనతో పాటు ఉన్న వాళ్ళే అంట లేచి ఆయనను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారంట. చూడండి, వాళ్ళ భార్యలు కూడా వెళ్ళిపోయినారు, వాళ్ళ భార్యని తీసుకెళ్లారు, ఈయన భార్యలు కూడా తీసుకెళ్లారు, ఈయన పిల్లల్ని తీసుకెళ్లారు, ఈయన సొమ్ము ఎత్తుకెళ్లారు, మిగిలినంతా కాల్ చేశారు. అందరితో పాటు ఇతను నిలబడి ఉన్నాడు. కానీ చూడండి, వాళ్ళు ఇతను చంపాలని, రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారంట. మనం కూడా చూడండి, మీరు ఎప్పుడైనా పడిపోయి ఎప్పుడైనా ఉన్నారా? మీరు, నాకు ఆ అనుభవం ఉంది. అంటే పరిస్థితులు ఒకదాని వెంబడి ఒకటి, ఇక తేరుకోలేనేమో, రాలేనేమో, ఇది కానీ తట్టుకోలేనేమో అని కూర్చుని ఉన్న పరిస్థితులలో ఆదరించే వాళ్ళ లెక్క తక్కువ ఉంటది, ఓదార్చే వారి లెక్క తక్కువ ఉంటది. ఎవరి లెక్క ఉంటది తెలుసా? రాళ్ళు వేసే వారి లెక్కనే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. రాళ్ళు వేస్తానికి రెడీ ఉంటారు కదా. దుర్మార్గులకి కష్టాలు ఎక్కువ, దుష్టులకి కష్టాలు ఎక్కువ. నువ్వు నీతిమంతు. యోగు కూడా చూడండి, యోగు మీద ఎన్ని రాళ్ళు ఇసరడానికి స్నేహితులే వస్తారు చూడండి, వేరే శత్రువులు రారు. మీరు పడి ఉండే వేళ మీరు చూడండి, వచ్చేది స్నేహితులే. ఈ స్నేహం ఒక్కొక్కసారి, అందుకే స్నేహితులు లెక్క ఎంత తక్కువ ఉంటుందో మంచిది అనిపిస్తుంది. సరే, స్నేహితులు, తోటి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలని వచ్చినారంట. తర్వాత ఏం చేసినాడంట? రాళ్ళతో కొట్టి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటారంటే 8వ వచనం, దావీదంట దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట, యెహోవాను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. దిస్ ఈస్ వాట్ మేక్స్ డేవిడ్ వెరీ వెరీ వెరీ, ఏమంటారు, వెరీ స్వీట్ డియర్ అన్నమాట. అది దేవుడు అందుకంటే నా హృదయానుసారి. అందుకైనాడు దావీదు. ఎందుకైనాడు? ఎందుకు అంటే అన్ని పోగొట్టుకున్న వేళ ఆయనకు ఎదురుగా వెళ్ళలేదు. కన్నీరు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు కూడా నాకెందుకు ఈ పరిస్థితి నువ్వు కలగజేస్తున్నావు అని ఆయన అనలేదు, కానీ ధైర్యం తెచ్చుకున్నాడంట. ధైర్యం, దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది మనకి. ఎందుకంటే తమ దేవుణ్ణి ఎరిగిన వారంట. అందుకే అసలు స్పష్టంగా రాసింది, తమ దేవుణ్ణి ఎరిగిన వారు, అందరూ కాదు, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి శూర కార్యాలు చేస్తారు. మరి పడిపోతాం, అవమానమే. దావీదుకి ఎంత అవమానం జరిగింది. ఎవరినైతే పిలిచి ఒక సైన్యం లాగా ఏర్పరిచి ఆయనను బట్టి వారికి ఒక రూపం ఇచ్చి అస్తిత్వం ఇచ్చి ఆయన సైనికుల్లాగా ఉండి వాళ్ళలేసి కొడుతున్నారు. అటువంటి లేచంట దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంట, నడుము కట్టుకున్నాడంట. అప్పుడు అన్నట్టు అభ్యాతాలు యాజకుడు పోయి ఫోదు తీసుకొని రా, దేవుని యొద్ద విచారణ చేద్దాం. నీ జీవితంలో కూడా అన్ని పడిపోయిన వేళ, నీ పిల్లలు లేదా నీ కుటుంబం చెరలో ఉన్నట్టుగా నీకు అనిపిస్తూ, సాతాను కొళ్ళ సొమ్ము కూడా అన్ని ఊడ్చుకొని తీసుకొని వెళ్ళిపోయింది అనుకున్న సమయంలో నీ ప్రతిస్పందన ఎట్లా ఉంది? దావీదులాగా ఉందా? నువ్వు నడుం కొట్టుకోగలుగుతున్నావా? అని సన్నిధిలో కూర్చొని అని నామని ఘనపరుచుకోగలుగుతున్నావా? విచారించగలుగుతున్నావా? ఉపవాస దినం ప్రకటించుకోగలుగుతున్నావా? ఎవరున్నారయ్యా ఆకాశమందును తప్ప నాకు? నన్ను కొట్టినా, నన్ను తిట్టినా, నువ్వు నెట్టేసినా, ఏదైనా నీవే. ధైర్యం తెచ్చుకోగలిగే స్థితి నీకుంటే నిజంగా నీవు ఆయనను ఎరిగి ఉన్నట్టే. ఎందుకు ఇవ్వడు చెప్పండి? మనకి, మన పిల్లలకి మేలు ఎందుకు చేయడు? మన దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి? దేవుడి కృప ఎందుకు మళ్ళీ కమ్ముకు తనని తానే ఇచ్చేసుకున్నాడు కదా. దీనిని బట్టి ఆ ధైర్యపడదాం చెప్పండి. దీనిని బట్టి నిరాశపడదాం చెప్పండి. సరే, ఒక క్షణం నిరాశపడ్డావేమో, కూర్చొని ఏడుస్తున్నావేమో, ఏడ్చు. కానీ ఏడుస్తూ ఉండిపోకు. కొంతమంది ఉంటారు, ఎప్పుడు ముట్టినా ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడో చెప్తారు, నాకు ఒకప్పుడు ఇంత నష్టం వచ్చింది, అయ్యో ఇంకా నష్టంలో నేను ఇంకా బయటికి రా 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 పోయినసారి నేను ఎగ్జామ్ రాసిన సీట్ సరే లేదు రా 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 బయటికి రా. ఏడుస్తూ కూర్చొని ఏం లాభం నీకు? వాట్ యు గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దాట్? దాని నుంచి నీకు ఏం లాభం లేదు. దావీదు కూడా ఏడుస్తూనే కూర్చొని ఉంటే కాసేపు అయినా ఏం చేసేవాళ్ళు? రాళ్లతో కొట్టి చంపకపోయినా వదిలిపెట్టాను, అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే ఒక్కడే కూర్చొని ఏడ్చేవాడు. ఈ దావీదు దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోను? మరి ఆయన పిల్లలందరూ వెళ్ళిపోయినారు,
దేవుడు చేసినాడు. ఏమన్నాడు? దావీదులో నుంచి ఆయన సంతానం చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఆయనలో నుంచి చూడండి, ఆయన యొక్క ఆ వంశములో నుంచి రావాల్సినటువంటి రక్షకుడు దావీదు గినక ఏడ్చి అన్ని వదిలిపెట్టుకుని ఆ రోజు, లేదా నేను ఇంకా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, నాకు ఈ బతికెందుకు, ఇంత బ్రతికి నేను సింహాన్ని చీల్చిన, ఎలుగుబంటిని చీల్చిన, గొలియాతుని కొట్టిన, ఈ రోజు నా పిల్లలు వెళ్ళిపోయినా, నా భార్య వెళ్ళిపోయినా, నా సొంతలను కొట్టినారు ఏడ్చుకుంటా అది ఏడ్చినట్టు కూడా కదా, అక్కడే ఉండిపోయింది. ఆ ఏడుపులో మిగిలిపోయి ఉంటే చూడండి, ఆ వంశంలో నుంచి ప్రభుని యేసుక్రీస్తు వచ్చేవాడా. ప్రకటన గ్రంథంలో తనను తాను పరిచయం ఇచ్చుకుంటాడు. విశ్వాన్ని ఏలే యజమానుడు అంటాడు, దావీదు తాళపు చెవులు కలిగి ఎవరు వెయ్యలేకుండా తీయువాడును, ఎవరు తీయలేకుండా వేయువాడును. ఆ తర్వాత ఆయన డిస్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది తెలుసా. అగ్ని జ్వాల వంటి నేత్రములు, ఆ పరంజిని పోలిన పాదములు, ఏమంటారు, ఆయన నోటి నుంచి వాడిగల రెండంచెల ఖడ్గం అంట బయలుదేరి వస్తూ ఉంది. కానీ దానికంటే ముందు ఆయన పరిచయం, దావీదు యొక్క తాళపు చెవులు కలిగి. దావీదు సింహాసనం అంటాడు, ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, దేవుని సింహాసనం అది. ఆయన సింహాసనం నీతికి న్యాయానికి ఆధారమై ఉన్న ఆయన సింహాసనం అంట దావీదు సింహాసనం అనబడుతుంది. ఎందుకంత ఆధిక్యత ఇవ్వబడింది దావీదుకి అంటే, అన్ని కోల్పోయినప్పుడు వదిలిపెట్టలేదు, తన యొక్క ధైర్యాన్ని వదులుకోలేదు, ఏడ్చినాడు, బాధపడ్డాడు. తన పరిస్థితులను బట్టి యుద్ధ శూరుడు ఆయన, సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చిన వాడు ఆయన. ఒక పురుషుడు, స్త్రీ చాలా ఈజీగా ఏడవగలదు, పురుషుడు ఏడ్చినాడు, ఎలుగెత్తి ఏడ్చినాడంట, ఎలుగెత్తి. కానీ అక్కడ లేడు ఆయన. He was not sitting there down crying. He decided to get his strength from the Lord. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చు. దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ కుటుంబం ఏ చెరలో ఉందో, నీ కుమారులు ఎక్కడున్నారో, నీ భర్త ఎక్కడున్నాడో, నీ భార్య ఎక్కడుందో, నీ డబ్బు ఎక్కడుందో, నీ అవమానంలో మునిగిపోయినావేమో, నీకు ఎటువంటి హోప్ లేదేమో, ఎవరి యందు నిరీక్షణ లేదేమో, కానీ దేవుడుంటే ధైర్యం ఉంటుంది. నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకునే వీలుంటది. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, లే, నడుము కట్టుకో, విచారించు, వెళ్ళు, ఆయన సన్నిధిలో నీకు వెళ్ళు, అడుగు, ప్రభా ఇదిగో నీకెన్ని తెలుసు, నా భార్య, నా పిల్లలు, నా తోటి వాళ్ళ పిల్లలు, ఎవ్రీబడి దర్ గాన్ లార్డ్, కెన్ ఐ గో అండ్ పర్స్యూ దెమ్. చూడండి ఆయన ధైర్యం చూడండి. నేను వెంబడించానా, తరమనా అని ఉంటది తెలుగులో, తరమనా, తరుముకొని పోదునా, ఇంగ్లీష్ లో అయితే యు వాంట్ మీ టు పర్స్యూ దెమ్, నువ్వు వెనక పరిగెట్టనా, తెలియదు ఆయనకి. చూడండి, ఒకడే పరిగెత్తాల్సి వస్తుందో తెలియదు, రాళ్లతో కొట్టే వాళ్ళు ఆయనతో వస్తారో లేదో తెలియదు, వీళ్ళు వచ్చినా అందులో సగం మంది వస్తారో, పావు మంది వస్తారో, కొద్ది మంది వస్తారో తెలియదు. He knows nothing about that, who is going to accompany him into the war, but he knows that his God will be there. దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఆయనకు తెలుసు. అందుకే చూడండి, ఆ గొలియాతును పడగొట్టినప్పుడే తెలుసు, అందుకే యెహోవా నామం మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. కొన్నిసార్లు గత కాలం మంది చాలా విశ్వాసంలో ఉండి గొలియాతు బలాలను మనం పడగొట్టినా కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మన మీద మనకి దేవుడు మనతో ఉన్నాడా అని ఒక డౌట్ వచ్చేలాగా పరిస్థితులు వస్తాయి. చుట్టుపక్కల వాళ్ళు రాళ్ళేస్తారు. కానీ చూడండి, అక్కడ లేసి ధైర్యం తెచ్చుకున్నాడంట దావీదు లేచి ధైర్యం తెచ్చుకుని అంట నిలబడ్డాడంట. అప్పుడు అంటాడు, దేవుడు కూడా అంటాడు, ఏమంటాడు, పరిగెత్తు, తరుము, ఇంకోటి ఏమంటాడు తెలుసా, వారిని పట్టుకో. ఇంగ్లీష్ లో అయితే గో, పర్ష్యూ దెమ్, ఓవర్కమ్ దెమ్, ఓవర్కమ్ జయించు, గెలుచు, పట్టుకో అంటే అదే ఓవర్కమ్. తర్వాత
నీ కొల్ల సొమ్మంతా నువ్వు తిరిగి తీసుకో. నీదేముంది తీసుకో. పోగొట్టుకున్నదంతా తీసుకో. ఒకటి వదిలిపెట్టక. అక్కడ ఏది వదిలిపెట్టక. అది నీది సుమా. శత్రువు ఎత్తుకొని పోయింది, అది నీది. నీది, అది నీకు దేవుడిచ్చింది. దాన్ని వదిలిపెట్టుకో. నువ్వు ఏ పరిస్థితులు, నీ కుమార్తెను, నీ ఉద్యోగమో, నీ వివాహమో, ఏదో నీది, నీ సేవనో, అది నీది. నీకు దేవుడు ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఇస్తాడు. చూడండి, అందుకే విశ్వాసం లేకుండా ఆయన దగ్గరికి రాలేము. విశ్వసించినాడు దావీదు. మనం కూడా విశ్వసించగలగాలి. విశ్వసించాలి అంటే ఎంతో పరిచయం ఉండాలి. ఆయన వ్యక్తిత్వం పైన అవగాహన ఉండాలి. ఆయనతో నడిచిన అనుభవం ఉండాలి. దావీదుకి అన్ని ఉన్నాయి. నీకు కూడా అటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళగలిగితే, ఇది సమస్తం పోగొట్టుకున్నా నువ్వు దిగులు పడవు, ఏడుస్తావు, చెప్తున్నా కదా, బాధపడతావు, అదే దిగులు పడతావు, కానీ అందులోనే మిగిలిపో. నువ్వేం చేస్తావు తెలుసా? లేస్తావు, నడుము కట్టుకుంటావు, నీ శత్రువుని ఎదుర్కోవడానికి నువ్వు ముందుకి వెళ్తావు, వాళ్ళని ఓవర్కమ్ చేస్తావు, వాళ్ళని జయిస్తావు. వెంటనే చూడండి, బయలుదేరిపోయినాడు దావీదు. ఎప్పుడైతే దావీదు బయలుదేరిపోయినాడో, ఎవరైతే ఆయన రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారో వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది. చూడండి, అందుకే చూడండి, ఒక వ్యక్తి దేవుణ్ణి గినక ఎరిగి దిక్కుతోచని పరిస్థితులలో సమస్తము పోగొట్టుకున్నా లేచి నడుము కట్టుకుంటే తనతో పాటు 10 మందిని కూడా ధైర్యంలో నడిపించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెప్పించగలుగుతారు. చూడండి, వాళ్ళు కూడా ఏడ్చినారు. వాళ్ళకి ఇంకా ఆశలు, ఈయన చంపుదామని కూడా ఈయన వెంబడి మళ్ళీ వచ్చినారు. ఈయన ధైర్యములో వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఈయన అడుగులో ఆయన అడిగేసినారు. అయితే ఆయన అడుగు దేవుని యొక్క మాట మీద సాగిపోయింది. చూడండి, దేవుని మాట మీద నీకెంత ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇట్లా రాబి ఉంటుంది, పొందగోరు వాని వలన కాని కనికరము చూపు మరి ప్రయాసపడు వాని వలన గాని ఏది జరగదంట. కనికరము చూపు ఆయన యందు సమస్త కార్యాలు. అదేంటి? నువ్వు పొందగోరాలనుకుంటున్నావు, నువ్వు ప్రయాసపడుతున్నావేమో, దానివల్ల ఏం రాదంట. ఆయన నీకు కనికరం చూపించగలిగితే ఆయన యందు సమస్త కార్యాలు పరిపూర్ణమవుతాయంట. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను. అందుకే ఆయన నుంచి నువ్వు పొందుకోగలిగితే, స్వరం మాట వినగలిగితే, చాలా మంది మా కుటుంబ సభ్యుల కొరకు వాళ్ళని చూస్తే ఎటువంటి ఆశ ఉండదు. ఏం చెప్తున్నారా, వీళ్ళు మారుతారా అనిపిస్తుంది. విగ్రహారాధనలోనే ఉంటారు, వ్యభిచారంలోనే ఉంటారు, వ్యసనాల్లోనే ఉంటారు, దేవుని మీద తిరగబడుతూ ఉంటారు. వారి వైపు చూసామా ధైర్యం వెళ్ళిపోతుంది, విశ్వాసం అంతో కాసింతో కూసింతో ఉంది ఎగిరిపోతారు. కానీ దేవుడి మాట మీద నీకు నమ్మకం ఉంటే ఏమంటాడు? నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారన్న. దేవుడు పలికిన తర్వాత నువ్వు పొందుకోవటమే మిగిలినప్పుడు అన్ని పోగొట్టుకుని ఎందుకు ధైర్యం చెడగొట్టుకుంటావు? లేచి నడుము కట్టుకుని కుటుంబ సభ్యులను బట్టి, లేచి నడుము కట్టుకుని తోటి వారిని బట్టి. ఈ సమయంలో, ఈ గడియలో ఆయన రాకడ సమీపమవుతూ ఉన్న వేళ ఎంతగా చెప్పండి, మరి ఎంతగా ఈ సమయంలో సువార్త ప్రకటించవలసిన అవసరం ఉంది. అడుగడుగున ఆటంకాలలో దీనికి భయపడదాం. ఆయన సెలవయ్యిందా, ఆయన నామాన్ని బట్టి నిలబడదాం. చూడ ఆ రీతికి నిలబడ్డాడు దావీదు. ధైర్యం ఇచ్చినాడు. ఇంకో కొంతమందికి పోవడం మొదలు పెట్టినాడు. ఒక ఐగుప్తుడు కనబడ్డాడంట. ఆయన మంచి భోజనం పెట్టి రివైవ్ చేసి అప్పుడు అడిగినారు, మరి నువ్వు వెళ్ళే మార్గాలలో మేలు చేయటం మరొక సుమా, నీకున్న దాంట్లో ఇంకొకరు పెట్టడం మర్చిపోకు. నిజం చెప్తున్నాను. ఆయన నీ పరిస్థితులను దాటిపోవాలనుకున్న వేళ, నువ్వు గెలవాలనుకున్నప్పుడు నీకున్న దాన్ని నువ్వు ఆగకు. నీకున్న దాంట్లో ₹1 అంటే దాంట్లో ఒక 10 రూపాయలు అంటే ₹1 ఎవరికన్నా పెట్టు. దేవుడు చూస్తాడు. అక్కడి నుంచి చూడండి, పోయి ఆ అమాలేకుల మీద పడి మళ్ళీ కనబడలేదు. మళ్ళీ అమాలేకులు భూమి మీద అంట దావీదు తర్వాత. నేను మొన్న రీసెంట్ ఒక రీసెర్చ్ చూశాను, ఆశ్చర్యం అనిపించింది. ఇక తమ దేవుణ్ణి ఎరిగిన వారు అంట బలము కలిగి శూర కార్యాలు చేస్తారు. మరి ఆ రీతిగా ఆయన నామాన్ని బట్టి, ఆయన నామం యొక్క ధ్వజం చేత పట్టుకున్నప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతాం. తిరిగి అంతా తీసుకొచ్చుకున్నారు.
తీసుకొచ్చుకుంటే కొద్దిమంది పాపము ఆ యొక్క నది వస్తుంది మధ్యలో అడ్డు, వీరున్న చోటికి వాళ్ళు వెళ్ళి సిక్లగ్ నుంచి వాళ్ళు వెళ్ళిన చోటికి వెళ్ళేందుకు అక్కడ కొద్దిమంది ఆగిపోతారు. కానీ దావీదు వాళ్ళని క్షమిస్తాడు తెలుసా, కొల్ల సొమ్ములో భాగం ఇస్తాడు వాళ్ళకి. కాబట్టి క్షమాపణ గుణం నీదే ఉండాల. నీకు నా ఆశీర్వాదాలలో ఒకరికి ఆశీర్వాదం పంచగలగాలి, ఇవ్వగలగాలి. పెట్టి మైండ్తో ఉండకూడదు. చాలా మంది క్షమించగలగాలి. నేను పడి ఉన్నప్పుడు నువ్వు రాళ్లతో కొట్టి చంపాలని చూసినావు కదా, నీవేమొద్దు, ఇవి నావి. నేను పోయి దేవుని దగ్గర విచారించిన, నేను పోయి నడుము కట్టుకున్నా అనలేదు దావీదు. అంతేకాదంట, దాంట్లో తీసి కృతజ్ఞతాపూర్వకంగా చాలా చోట్ల కూడా పంపాడంట. అందుకే అంటాడు సామెతలో, వెదజల్లి అంట ధనవంతులైనాడంట, బిగబట్టి దరిద్రుడైనాడంట. నీ ఆస్తి ఎట్లా నువ్వు పంచుతావు? సేవకులకి ఇవ్వాలంటే ఎంత ఏడుస్తారో మీకు తెలుసా? సేవకులకి డబ్బిచ్చి వాళ్ళు ఏ చోటుకైనా మీరు పంపించినారనుకోండి, వాళ్ళ స్వాస్థ్యాలలో మీకు పాలు. మీరు కూర్చొని ఇంట్లో నేను పోతే అవమానాలు లేదా కష్టము, కొన్ని చోట్ల అన్కంఫర్టబుల్ గా ఉంటది, కంఫర్టబుల్ ఉంటే టైంలో ఫుడ్ ఉండదు, వాళ్ళు పెట్టిన ఫుడ్ లో మనకి ఇష్టమైన ఉండదు, ఎన్నో థింగ్స్ ఉంటాయి. అన్కంఫర్టబిలిటీ ఎదురు చేసేది మేము, ఎవరిని తిట్టేది మమ్మల్ని. కానీ మా స్వాస్థ్యాలు మీరు ఉన్న చోట కేవలం మాకు సపోర్ట్ చేసినందుకు. డబ్బు ఒకటే కాదు సుమా, మీరు అట్లా అనుకోవద్దు. డబ్బు కొరకు అడుగుతుంది, ఒక ప్రార్థన. మీరు కూర్చున్నప్పుడు, మోకరించినప్పుడు కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఒక ప్రార్థన నీళ్ళు, అది స్వాస్థ్యాలు అవుతాయి మీకు మాతో పాటు. ఆ భాగ్యము కదా. మరి ఆ రీతిగంట దావీదు అని అతను ఒక వాడుకగా నిలిపినాడంట. సామాన్ల దగ్గర ఉన్న వాళ్ళకి ఎంతనో, ఆ తర్వాత మరి పూర్తిగా అన్ని వైపుల నుంచి కూడా అని యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు, సామాన్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా, ఈ రెండిట్లో కూడా ఒకటే రీతిగా పంచుకోవాలని ఒక వాడుక స్థిరపరచగలిగినాడు దావీదు. అందుకే ఒక కొత్త మార్గం అనేది దావీదు, అందుకే దేవునికి హృదయానుసారి అయినాడు సుమా. అందుకే ఒక సమయానికి వచ్చేసరికి దావీదు సింహాసనం నుంచి, చూడండి మత్తయి సువార్తలో కానీ మనం చూస్తాం, ద లీనేజ్ అనేది వస్తుంది దావీదు నుంచి వస్తుంది. ఇటు మరియమ్మకి కానివ్వండి, యోసేపు కానీ, రెండు రకాలైన లీనేజెస్ మనం చూస్తాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డేవిడ్, బికాస్ హీ వాజ్ ఫెయిత్, హీ ట్రస్టెడ్ గాడ్. దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచినాడు, దేవుని యందు ఆయన నమ్మకం ఉంచగలిగినాడు. ఆయనను బట్టి అన్ని పోగొట్టుకున్నప్పుడు చూస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా అక్కడి నుంచి లేసి ధైర్యం తెచ్చుకోగలిగినాడు, దారి చూపగలిగినాడు, మార్గం చూపగలిగినాడు. ఎందుకు దావీదు అవన్నీ చేయగలిగినాడు అంటే తన దేవునితో ఆయనకి పరిచయం. నీకు ఈరోజు పరిచయం లేదని నువ్వు అనుకుంటే లేకపోతే పరిచయం పెంచుకో, ఆయన నామాన్ని బట్టి నిలబడు, నేను ఆరాధించి ఆత్మలో బలం పొందుకో. అన్ని పోయినాయి అని బాధపడకు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని దావీదు ఎదురు చూడలేదు. తన తోటి వాళ్ళ రాళ్లతో కొడుతుంది, ఒక్కడే మొదలెట్టినాడు. లే, నడుము కట్టుకో, విచారణ చేయి, నీ దేవుని దగ్గరికి వెళ్ళు, ఇది ప్రభా పరిస్థితి అని చెప్పు. ఆయన వాక్యంలో నుంచి ఆయన నీతో మాట్లాడతాడు. ధైర్యం తెచ్చుకో, ఆ వాక్కు చేత పట్టుకో. ఏమన్నాడు దేవుడు? గో, వెళ్ళు, ఓవర్కమ్ చేయి, గెలుచుకో, నిన్ను నువ్వు రీపొజిషన్ చేసుకో. ఆ పడిపోయి ఏడ్చుకున్న దగ్గర నుంచి లేదు ధైర్యం. ఎంత డిఫరెన్స్ చూడండి. మరి ఆ రీతిగా నువ్వు తెచ్చుకొని, మరి ఆ రీతిగా నువ్వు నిలబడి మరి గెలుచుకోవడానికి మరి నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు. చూడండి, ఈరోజు మరి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ధైర్యం తెచ్చుకొని ఉన్న ప్రతి ఏ పరిస్థితులనైనా నేను చాలిన దేవుడని. చూడంట, ఆయన నమ్మదగిన వాడని, ఆయన పేరు నమ్మదగిన వాడంట. ఆయన విశ్వసనీయత పరలోకమందు ప్రశంసనీయమై ఉన్నదంట. విశ్వసనీయత కలిగిన దేవుడు ఆయన, నీ దేవుడు ఆయన. నీ కొరకు తన ప్రాణం ఇచ్చినాడు. నువ్వు ఆయన సొత్తు, నిన్ను ఎట్లకు వదిలిపెడతాడు చెప్పండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, దేవుని బట్టి ఆయన కృపలో నువ్వు నిలబడు. ఆయన కనికరం చేత ఆయన అడుగు, ధైర్యం తెచ్చుకుని దగ్గర విచారించి పోగొట్టుకునేది మొత్తం రిట్రీవ్ చేసుకున్నాడు. అంతేకాదు,
వాళ్ళది కూడా తెచ్చుకున్నాడు చూడండి, కొల్ల సొమ్ము కూడా కొని తెచ్చుకున్నాడు. అందుకని దొంగ దొరికినప్పుడు అంటే 7 కొల్ల సొమ్ము కూడా మనకే అంట, మనదే కాదు, దాన్ని కూడా వస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మంచి వాక్యం చదువుతూ దేవునితో సహవాసం పెంచుకుని తమ దేవుణ్ణి ఎరిగి కృంగిపోకుండా పరిస్థితులలో, దిక్కుతోచని పరిస్థితులలో కూడా ఆయన వైపు చూస్తూ ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని శత్రు స్థావరాలను కూల్చి మనకు సంబంధించిందంతా మనము ఆయనలో మనము కొన్ని తెచ్చుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను కాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందాం. మహాగణుడు మహోన్నతుడు అయ్యా, పరిశుద్ధుడు నిత్య నివాసి తండ్రి, పరమంద ఆస్తిండవు తండ్రి ప్రభా, ఈ కొద్దిసేపు నీ మాటలు ధ్యానించుకోవడానికి ప్రభా, నేను ఆరాధించుకోవడానికి తండ్రి నాయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటా ఉన్నానయ్యా. అవును తండ్రి, మరి ఎవరైతే వాక్యం వింటూ ఉన్నారో, వినబోతూ ఉన్నారో తండ్రి ప్రభా, ఈ వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. నువ్వు మా పక్షాన ఉన్నావు, మాకు ఈరోజు దేవుడు తండ్రి ప్రభా. మేము ఏ పరిస్థితిలో ఉన్నాము, సమస్తం పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాము. శత్రువు వైపు ఏ వైపు నుంచి కూడా ఆశ లేకుండా ఉన్నాం. దావీదులాగా తండ్రి నాయన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న రీతిగా మేము యేసయ్య రక్తాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, ఆయన యొక్క శిలువ విజయాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, అవును ప్రభనైనా సమస్తమైన అవిధేయతకు, అతిక్రమకు, న్యాయమైన ప్రద్దన్న ప్రభు యేసు రక్తంలో పొందుకున్నాం నీ జ్ఞాపకం తెచ్చుకొని, వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన వాడని, ఆయన వాక్కు విడుదల చేస్తే ప్రభు నిరర్ధకము వెనకొక మరలదని, మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆ ప్రేమలో ఆయన సొత్తైన స్వాస్థ్యంగా నిలబడే భాగ్యంలో విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్థిరపరచమని ప్రభా, తద్వారా మీరు ఒక్కరి మహిమ పొందుకోమని అడుగుతున్నా. మహిమ నీకు ప్రభా, మహిమాన్వితుడు తండ్రి, మహోన్నతుడు తండ్రి ప్రభనైనా మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ఫినిష్.